మొదటగా ఫారూక్ షిబ్లీ గారు మీతో ప్రారంభిద్దాం. దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డ్ యాక్టును పునరుద్ధరించేందుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ కమిటీని ఒకటి ఏర్పాటు చేయడమే కాకుండా సంస్కరణ దిశగా సిఫారసులు ఇవ్వాలని కమిటీని నిర్దేశించారు. ఫారూక్ షిబ్లీ గారు ప్లీజ్. సోదరులందరికీ నమస్కారం అండి. ఎస్ శ్రీశైలం తమరు కూడాను. ఎస్ ఏదైతే నిన్న తీసుకొచ్చినటువంటి వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్ ఏదైతే ఉందో దీన్ని యాజ్ ఏ ముస్లింగా కాదండి, యాజ్ ఏ ఇండియన్ గా దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. వ్యతిరేకించడానికి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, దానికి అన్ని అంశాలను వ్యతిరేకిస్తానా అంటే అన్ని అంశాలను వ్యతిరేకించనండి. కానీ కొన్ని అంశాలు దాంట్లో చాలా పర్టికులర్ గా ఏంటంటే కొంచెం అనేకమైనటువంటి శేష ప్రశ్నలు అంటారు చూడండి, అలాగా కొన్ని క్వశ్చన్స్ ని అలా వదిలేస్తున్నది. కాబట్టి ఆ బిల్లు కనుక ఆమోదం పొందడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి నిన్న కూడాను ఈ అంశం హాట్ గా వాడివేడి చర్చ జరుగుతున్నప్పుడు ఇక్కడ మన విజయవాడ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడాను పాలిట్ బ్యూరో సమావేశం జరుగుతుంది. అక్కడ కూడాను ఇది చర్చకు వచ్చింది. ఆ సమయంలోనే మేము కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కూడాను కలిసి మా యొక్క విన్నపాన్ని ఆయనకి చెప్పడం జరిగింది. గతంలో అనేక సార్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులు పరిరక్షించినటువంటి చరిత్ర ఏదైనా ఉందంటే, అది చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడాను మనం చాలా స్పష్టంగా చెప్పగలము. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ఏదైతే జీవో నంబర్ 18 అని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చారు. అదేంటంటే, మీరు మాట్లాడితే ఈ అంశాన్ని తీసుకొచ్చి మళ్ళా మీరు స్టేట్ అంశంతో ఏదో మీరు మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని పొగిడే ప్రయత్నం చేస్తున్నారంటే నేను వాస్తవాలు చెప్తున్నాను. ఆ వాస్తవాలు ఏంటంటే జీవో నంబర్ 18. ఆ జీవో నంబర్ 18 ఏంటంటే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం అని చెప్పేసి ఏదైతే జిల్లా స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను కలిపి ఒక కమిటీగా ఏర్పాటు చేసి తద్వారా ఏంటంటే ఆ ఆస్తుల పరిరక్షణ కోసం అని చెప్పేసి జిల్లా వైజ్ గా దాంట్లో కలెక్టర్ దగ్గర నుంచి తీసుకొని, జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి తీసుకొని, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారి దగ్గర నుంచి తీసుకొని, తహసీల్దార్ దగ్గర నుంచి తీసుకొని అందరూ కూడాను అందులో భాగస్వామ్యం అయ్యి ఆ యొక్క దీన్ని వక్ఫ్ ఆస్తులను కాపాడేవాళ్ళు. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఈ అమెండ్మెంట్ ఏదైతే తీసుకొచ్చారో ఇందులో నుంచి ఏమని చేశారంటే, ఇప్పుడు తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ లో సెక్షన్ 40 ఏదైతే ఉందో ఆ సెక్షన్ 40ని పూర్తిగా రిమూవ్ చేయడం జరిగింది. ఆ రిమూవ్ చేయడం అనేది ఎలాంటిదంటే, సింపుల్ గా చెప్పాలంటే ఒక మనిషిలో నుంచి ప్రాణాన్ని తీసేస్తే ఇంకేం మిగులుతుంది అక్కడ అంటే కనుక దానికి ఆన్సర్ ప్రేక్షకులకి, దాని తర్వాత నా తోటి ప్యానలిస్టులకు కూడాను, సోదరులకు కూడాను, వాళ్ళకి కూడాను తెలుసు. కాబట్టి అటువంటి సెక్షన్ 40ని రిమూవ్ చేయడం అనేది ఏమాత్రం కూడాను ఆమోదయోగ్యం కాదు. అట్ ద సేమ్ టైం సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి రోజు రోజుకి ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఏమో పన్నుల రూపంలో డిఫరెంట్ రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనాల నుంచి ముక్కుపిండి మీరు వసూలు చేస్తున్నారు. కానీ ఏదైతే వక్ఫ్ బోర్డ్ని మేము సంస్కరణ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఏదైతే 7% ఉన్నటువంటి వక్ఫ్ ఫండ్ ని మీరు దాన్ని పెంచాలి. ఖర్చులు ఎప్పటి నుంచో 1954 నుంచి 7% ఉంది. ఆ 7% ని మీరు పెంచాల్సింది పోయి దాన్ని 5% కి కుదించారు. ఇది నిజంగా ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. దాని తర్వాత వచ్చేటప్పటికి మీకు మేజర్ గా మీరు చూసుకుంటే కనుక ఏదైతే వక్ఫ్ చట్టం ఉందో, ఈ కేంద్ర చట్టం ఏదైతే ఉందో ఈ చట్టము బేసికల్ గా ఏంటంటేనండి చాలా సెక్యులర్ చట్టము. ఇదేంటి సార్ మీరు చట్టాల్లో కూడాను మీరు సెక్యులర్ అంటారు ఏంటండి అంటే, ఎస్ అబ్సల్యూట్లీ సెక్యులర్ చట్టము. నేను చాలా విత్ డ్యూ రెస్పెక్ట్ నన్ను మీరు టిటిడి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో మా సోదరులందరికీ కూడా, హిందూ సోదరులకి ఎంతో పవిత్రమైనటువంటి ప్రాంతము, అక్కడ ఆ బోర్డులో నన్ను మీరు మెంబర్ గా కానీ లేకపోతే చైర్మన్ గా కానీ మీరు ఊహించగలరా? ఊహించలేరు. అది నేను అడగడం కూడాను సమంజసం కాదు, చాలా పెద్ద పొరపాటు అవుతుంది. కానీ వక్ఫ్ బోర్డులో అన్య మతస్థుల్ని కూడాను మీరు దీంట్లో తీసుకొని రావాలి అని చెప్పేసి ప్రతిపాదన తీసుకొని రావడం అనేది అది అర్థం కానటువంటి అంశము. దాని తర్వాత వచ్చేటప్పటికి ఇంకో పెద్ద అంశం ఏమిటంటే ట్రిబ్యునల్. ఏదైతే వక్ఫ్ ట్రిబ్యునల్ ఉందో ఆ వక్ఫ్ ట్రిబ్యునల్ ని మీరు పూర్తిగా ఏదైతే ఇంతకు ముందు ఉన్నటువంటి చట్టం ఏం చెప్పేదంటే, వక్ఫ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఏదైతే జడ్జిమెంట్ ఉందో దట్ ఈస్ ఫైనల్ అని చెప్పేసి చెప్పేవారు. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా ఏం చేశారంటే,
అంటే అప్పుడు కూడా ఏంటంటే మీరు అవసరం పడితే హైకోర్టుకి సుప్రీంకోర్టుకి అప్రోచ్ కావచ్చు. కానీ నౌ ట్రిబ్యునల్ జడ్జ్మెంట్ విల్ బి ద నాట్ ఫైనల్ జడ్జ్మెంట్. అంటే ఇప్పుడు దేశంలో దాదాపు యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ 70 కన్నా ఎక్కువ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. 70 కన్నా ఎక్కువ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. మళ్ళా కేవలం ఇది వక్ఫ్ ట్రిబ్యునల్ కి మాత్రమే ఇంప్లైడ్ అవుతుందా, లేకపోతే రిమైనింగ్ 69 ఏదైతే ఉన్నాయో ట్రిబ్యునల్స్ వాటికి కూడా ఇంప్లైడ్ అవుతుందా అంటే దట్ వీ హ్యావ్ టు, దానికి ఆన్సర్ లేదు. దాని తర్వాత వచ్చేటప్పటికి మీకు ఇందులో కొన్ని స్వాగతించదగ్గ అంశాలు ఉన్నాయి. అదేమిటంటే ఆగా ఖాన్, దాని తర్వాత బొహ్రా ముస్లిమ్స్, దాని తర్వాత వేరే వాళ్ళని కూడాను మీరు వక్ఫ్ చట్టంలోకి తీసుకొస్తాము అంటున్నారు. ఓకే, దట్స్ ఫైన్, దట్స్ వెల్కమ్ చేయవచ్చు దాన్ని, అందులో ఎటువంటిది. అలాగే మహిళల్ని కూడాను తీసుకోవాలన్నారు. ఎస్, డెఫినెట్లీ 33% రిజర్వేషన్ మీరు పార్లమెంట్ లోనే ఇస్తున్నప్పుడు మహిళల్ని గౌరవించుకోవడంలో మనకి తప్పు ఏమాత్రం లేదు. కానీ బేసిక్ గా వీటన్నిటికన్నా బేసిక్ గా ఇంకా ముఖ్యంగా ఏమిటంటే ఏదైతే వక్ఫ్ చట్టం ఉందో ఆ వక్ఫ్ అన్న పదానికి ఉన్నటువంటి ఏదైతే అర్థం ఉందో ఆ అర్థాన్ని మార్చివేసింది ఈ బిల్లు. ఆ వక్ఫ్ అంటే ఏంటంటే మీకు ఆ దేవునికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మసీదు ఉంది, ఆ మసీదు నిర్వహణ కొరకు ఒక 2 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే ఆ 2 ఎకరాల స్థలాన్ని మీరు అమ్మటానికి లేదు. ఆ 2 ఎకరాల స్థలంపై మీకు వచ్చినటువంటి ఆదాయంతో మాత్రమే అది మీరు ఏదైతే మసీదు ఉందో ఆ మసీదు యొక్క నిర్వహణ చేయవచ్చు. కానీ ఇక్కడ వక్ఫ్ యొక్క ఏదైతే మీనింగ్ ఉందో దాన్ని ఇప్పుడు చేసినటువంటి అర్థం ఏమిటంటే, ఇప్పుడు మార్చిన అర్థం ఏమిటంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎఫిషియన్సీ అండ్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి దానికి పూర్తిగా ఆ అర్థమే మారిపోతుంది. వక్ఫ్ యొక్క ఏదైతే బేసిక్ ఇది ఉందో అదే మారిపోతుంది. కాబట్టి ఇందులో అనేకమైనటువంటి ఇంకా ఇతరత్ర ఫారూక్ షిబ్లీ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.